హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈప్సెట్ మ్యాథ్స్ ట్రిక్స్లోని పార్షియల్ ఫ్రాక్షన్ సంబంధించిన ట్రిక్ 1 చూడబోతున్నాం. ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్ చాప్టర్లోంచి ఎంసెట్కి వచ్చే క్వశ్చన్స్లోంచి మనం ఇప్పుడు ట్రిక్ 1 అనేది ఏ మోడల్లో ఉంటే ఎలా చేయాలనేది చూడబోతున్నాం. పార్షియల్ ఫ్రాక్షన్స్లో మోస్ట్ బేసిక్ మోడల్ ఇది. ఇందులో ట్రిక్ 1 అనేది దేనికి సంబంధించిందంటే ఫస్ట్ ట్రిక్ పార్షియల్ ఫ్రాక్షన్లో ఒక క్వశ్చన్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలా 3x + 2 డివైడెడ్ బై x - 1 ఇంటూ x - 2 ఈ ఫామ్లో పార్షియల్ ఫ్రాక్షన్ ఉంటే ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అని అడుగుతూ ఉంటాడు. మనకు జనరల్గా మనం ఏం రాస్తామంటే ఈజ్ ఈక్వల్ టు a బై x - 1 ప్లస్ b బై x - 2 అని పెట్టుకొని ఇందులోంచి మనం సింప్లిఫై చేసి ఏ బి వాల్యూస్ కనుక్కుంటూ ఉంటాము. ఎలాగంటే ప్రాసెస్ చేస్తాం చూడండి. a ఇంటూ x - 2 ప్లస్ b ఇంటూ x - 1 డివైడెడ్ బై x - 1 ఇంటూ x - 2 ఈజ్ ఈక్వల్ టు 3x + 2 బై x - 1 ఇంటూ x - 2 రెండు క్యాన్సిల్ వెళ్ళిపోతే 3x + 2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x - 2 ప్లస్ b ఇంటూ ఇందులో x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి. x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 2s are 6 ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 0, ఇక్కడ 2 వేసుకుంటే 1 అవుతుంది. ఇక్కడ నుంచి b వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 1 0 అవుతుంది. సో 3 1s are 3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 - 2 ప్లస్ b ఇంటూ 0. ఇప్పుడు పక్కదంతా 0 అయిపోతుంది. a ఇంటూ -1 5 అవుతుంది. మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 5. సో a ఈజ్ ఈక్వల్ టు -5. ఏ వాల్యూ బి వాల్యూ ఈ విధంగా కనుక్కుంటాం. b 8, a 5 -5. ఇంత ప్రాసెస్ లేకుండా ఇటువంటి క్వశ్చన్ ఎప్పుడన్నా వస్తే డైరెక్ట్గా సింగిల్ లైన్లో ఆన్సర్ ఎలా వేయాలి అనేది ట్రిక్ 1లో నేర్చుకోబోతున్నాం. ఈ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. 3x + 2 డివైడెడ్ బై x - 1 ఇంటూ x - 2 ఇజ్ ఈక్వల్ టు ఈ ట్రిక్ను వాడుకోవడం వల్ల మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ 10 సెకండ్స్ టు 15 సెకండ్స్లోనే దీని ఆన్సర్ ఒకేసారి a బై b బై వచ్చే ఆన్సర్ ఒకేసారి రాయగలరు. మీరు ఎలా రాయాలనేది చూడండి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ x - 1 ఉంది కదా, ఈ x - 1 అలాగే పెట్టండి. ఇక్కడ ఉండే x - 2 అలాగే పెట్టండి. ఇప్పుడు x - 1 దీన్ని రిమూవ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 1 అని మీనింగ్. x - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ప్లేస్లో ఎంత పెట్టుకోవాలి, 1 పెట్టుకోవాలండి. సో దీన్ని రిమూవ్ చేసేసి మిగతా దాంట్లో x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 3 1s are 3, 3 ప్లస్ 2 5, 1 - 2 -1, 5 బై -1 అంటే -5. చూడండి, -5 బై x - 1 ఏ వాల్యూ -5. క్లియర్ ఇది. ఏం చేస్తున్నాను, దీన్ని రిమూవ్ చేస్తున్నా. x - 1 అంటే x = 1 తీసుకొని దీన్ని రిమూవ్ చేసి x ప్లేస్లో 1 పెట్టుకుంటున్నా ఇక్కడంతా. నెక్స్ట్ x - 2 కాబట్టి x = ఎంత, 2 రాసుకోవాలి. x = 2 తీసుకొని దీన్ని రిమూవ్ చేసేయండి. x = 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 3 2s are 6, 6 ప్లస్ 2 8. ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 1 1, 8 బై 1 8. అంటే సింగిల్ లైన్లో ఆన్సర్ రాసేయచ్చు. ఏం చేస్తున్నాము, 3x + 2 బై x - 1 ఇంటూ x - 2 ఉండేటప్పుడు x = 1 తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. 3 1s are 3, 3 ప్లస్ 2 5, 1లో 2 తీసేస్తే -1. ఇది ఏ వాల్యూ ఇక్కడ వేసేసాం. నెక్స్ట్ ఏం చేస్తాము, 3x + 2 బై x - 1 ఇంటూ x - 2 ఉంది కదా, ఇందులోంచి దీన్ని రిమూవ్ చేస్తాం. అంటే x = 2, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 2s are 6, 6 ప్లస్ 2 8, 2లో 1 పోతే 1. ఇది బి వాల్యూ. ఏ వాల్యూ బి వాల్యూ డైరెక్ట్గా సింగిల్ లైన్లో ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడే సబ్స్టిట్యూట్ చేస్తే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం.
2x ప్లస్ 5 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇచ్చాడు అనుకుందాం. దీని నుంచి ఏ వాల్యూ బి వాల్యూ చూడండి ఎంత స్పీడ్గా చేయగలం అనేది. ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 3 పెడతాం. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -1 +1 అటు సైడ్ పోతే -1 -1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ -1 -2 + 3 + 5 అంటే 3 అవుతుంది. ఎక్స్ ప్లస్లో -1 ఇక్కడ -1 వేసుకుంటే ఇది తీసుకోము. -1 -3 -4 మైనస్ బయట పెట్టేస్తే 4 ఇది ఏ వాల్యూ. నెక్స్ట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 3s are 6 6 + 5 ఎక్స్ ప్లస్లో 3 దీన్ని రిమూవ్ చేస్తాం. 2 3s are 6 6 + 5 11 డివైడెడ్ బై 3 + 1 4. జనరల్గా ప్రాసెస్ చేయాలంటే లేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ చేస్తే 10 to 15 సెకండ్స్లోనే మీ ఆన్సర్ అనేది పెట్టేయచ్చు. సో పార్షియల్ ఫ్రాక్షన్లో ఇది చాలా ఈజీగా చేసే ట్రిక్ కాబట్టి జనరల్గా ఇటువంటి క్వశ్చన్లు వస్తూ ఉంటాయి మనకు ఏబి వాల్యూ కనుక్కునేటివి. సో ఇలా లీనియర్ ఫామ్లో ఉండేది ఏదున్నా కూడా స్క్వేర్ లేకుండా నార్మల్గా ఈ ట్రిక్ను వాడుకొని మనం 1 లేదా 2 లేదా 3 ఇట్లా ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఇలాగే చేసేయచ్చు. మరిన్ని ట్రిక్స్ కోసం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ట్రిక్స్ సంబంధించిన అప్డేట్స్ అని ఎంసెట్ సంబంధించినవి ఏ టిప్ ఉన్నా ట్రిక్ ఉన్నా కూడా మీకోసం చేసి పెడుతూ ఉంటాం.